హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. సో మీరు చూశారు కదా ఈరోజు మార్కెట్ అనేది ఎలా జరిగింది అనేది. ఒకసారి చకాచకన ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేసి రేపటి యొక్క అనాలిసిస్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నా అనాలిసిస్ నచ్చితే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ట్రేడింగ్ చేసే వాళ్ళైనా కానీ ఆ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టూల్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. లైక్ స్వింగ్ ట్రేడింగ్కి, పొజిషనల్ ట్రేడింగ్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటేనే జస్ట్ చూడండి, ఒకసారి వెరిఫై చేసి లేదంటే ఒకసారి షేర్ చేయండి. షేర్ చేసినంత మాత్రాన ట్రేడ్ చేయాలని ఏం లేదు కదా, చూడమనండి. దానికి తర్వాత నచ్చితేనే గో హెడ్ అని చెప్పండి. ఓకే, సో ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ అయితే వైడ్ బ్యాండ్ ఫామ్ అయింది కాబట్టి ఈవెన్ మార్నింగ్లో లైవ్లో కూడా చెప్పాను, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ రేంజ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్తుంది అన్నాను. యాస్టీస్గా అలాగే ఫామ్ అయింది, అలాగే క్లోజ్ అయిపోయింది నిఫ్టీ. మన డాష్ బోర్డ్లో ఉన్న చూస్తున్న పాయింట్ 151 పాయింట్స్ అయితే ఇట్ ఈ డిస్ప్లేడ్ 152%, ఆల్మోస్ట్ 152% మూవ్ అయిపోయింది. అంటే చాలా భయంకరంగా మూవ్ వచ్చిందని అర్థం. అంటే ఈ మూవ్ ఎందుకు వచ్చింది అంటే, సో ఇట్ న్యూస్ ఉంది, ట్రాప్ చేయాలి కాబట్టి కిందికి వచ్చి ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఎటువైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆర్డర్స్ బుక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని బుక్ చేయించడానికి చేసినట్టు చేసింది. ఇటు ట్రాప్ చేసి అటు ట్రాప్ చేసి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్రూప్ని క్రియేట్ చేసి ఫెయిర్ వాల్యూ అమౌంట్ని క్రియేట్ చేసి ఇట్స్ వెంట్ అవుట్ సైడ్. ఓకే, సో నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాగే ప్యాటర్న్ ఫామ్ చేసింది, అలాగే క్లోజ్ అయింది. సేమ్ లెవెల్ కెన్ సీ ఎగ్జాక్ట్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ విల్ బి సేమ్. ఓకే, అండ్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూసారా, ఈవెన్ నేను లైవ్లో కూడా చెప్తానే ఉన్నాను, చాలాసార్లు కూడా చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చింది కదా, వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్కి ముందు పడింది, తర్వాత లేచింది. ఇంకోటి మన యాజ్ పర్ మన కీ ట్రిక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ట్రిక్ పాయింట్స్ ప్రకారంగా కూడా ఇట్ కమ్ డౌన్ టు వన్ టెస్ట్. ఎస్టర్డే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసి, ఎప్పుడు ఓపెనింగ్ పాయింట్ అండ్ వీక్లీ వాల్యూమ్ పైన ఉంటుందో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంతే పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడతాయి. ఓకే, సో ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఫస్ట్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు. సెల్లర్ దగ్గర చాలాసేపు బ్రేక్ చేసి ఎల్లో బ్యాండ్ టచ్ చేసి మళ్ళీ అదే రేంజ్కి వచ్చి స్టాప్ లాస్ ఇటు కొట్టి అటు కొట్టి మళ్ళీ బ్రేక్ చేసి ఫైనల్లీ ద మంత్లీ వాల్యూమ్ వరకు అయితే రీచ్ అయిపోయింది. ఓకే, సో ఆబ్వియస్లీ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన డాష్ బోర్డ్ యొక్క వాల్యూ కంటే 183% మూవ్మెంట్ వచ్చింది. సెన్సెక్స్ చూస్తే 147% అండ్ 145% మూవ్మెంట్ వచ్చింది. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓకే, సో రియల్గా రేపు ఎలా ఉంటుందో ఒకసారి వెరిఫై చేద్దామండి. సో టుమారో సెషన్ యొక్క డిస్కషన్స్ చూద్దామా మరి. సో నా అనాలిసిస్ నచ్చిందంటే ఒకసారి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. కమ్ టు దట్ ఫస్ట్ థింగ్ ఈస్, ఏం చేస్తాం మనం అనాలిసిస్ చేసేటప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు గో అండ్ సెలెక్ట్ విత్ దట్ ట్రెండ్ అనలైజర్ని యూజ్ చేస్తాం. ట్రెండ్ అనలైజర్ని యూజ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏం కనబడుతుంది. సో మార్కెట్ అయితే నిఫ్టీలో సో ఫాల్ అయింది, రీటెస్ట్ అవుతుంది. ఓకే, ద రీటెస్ట్ వెన్ అవర్ ఫాల్ ఈస్ హ్యాపెన్, నా లెక్క ప్రకారం అయితే దిస్ TP2 బ్యాండ్ ఉంది కదా, ఇదే TP2 బ్యాండ్లో సెల్లర్ ఉన్నాడు కాబట్టి ఇదే చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది యాక్ట్ అయ్యి ఇది కానీ సస్టైన్ అయ్యింది అంటే దెన్ మార్కెట్లో ఓకే, సో మంత్లీ వాల్యూమ్ అండ్ TP3 అనేది ఒక దగ్గర ఉంది కాబట్టి ఈ రేంజ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. రేపే డెసిషన్ తీసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి రేపు ఎల్లుండిలోపు ఇక్కడికి వెళ్ళి ఛాన్స్ కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి, ఛాన్స్ కనబడుతుంది. బికాజ్ ఎల్లో బ్యాండ్ అండ్ లో సస్టైన్ అయ్యి ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది. అదే వీక్లీ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే మళ్ళీ అగైన్ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ డైనమిక్ సపోర్టు దట్ టర్న్ అవుతున్నాయి. ఓకే, డైనమిక్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది టర్న్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం ట్రెండ్ కన్వర్షన్ అయినట్టుగా కనబడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ వీక్లీ అనాలిసిస్ అయితే చూసారు కదా, వీక్లీ అనాలిసిస్ లెవెల్స్, ఎందుకంటే నేను అనాలిసిస్ లెవెల్ పెట్టలేదు కాబట్టి. ఓకే, జస్ట్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో
30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసి ఇమీడియట్గా టుమారోలో ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసాం కదా. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ టుమారో సెషన్ యొక్క లెవెల్స్ని క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మార్కెట్ ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాండ్ TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. అంటే మార్కెట్ కిందికి వెళ్తుందని చెప్తుంది. ఓకే, యాజ్ పర్ లెవెల్స్ ప్రకారంగా. ఓకే, డన్. లెవెల్స్ ప్రకారంగా వెళ్తుంది అని చెప్తుంది. కానీ బ్యాండ్ యొక్క విటిలిటీ చూస్తే లిటిల్ బిట్ వైడ్గా, అంటే సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉన్నట్టు కనబడుతుంది. ఒక నుంచి చూద్దాం, బ్యాండ్ యొక్క కంపారిజన్ పెట్టి చూద్దాం. సో ఆల్మోస్ట్ సేమ్గానే ఉందండి. సో ఆల్మోస్ట్ సేమ్గా ఉంది కాబట్టి విల్ సీ ఫర్ ద టుమారో లెవెల్స్. ఎందుకు అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఇందులో కూడా ఉంటుందండి. ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఈస్ వెర్ ఇట్ ఈస్, యా, ఇక్కడ చూడండి. ఫస్ట్ థింగ్ ఈస్ డైనమిక్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్. సో క్రాస్ ఓవర్ పడిపోతుంది ఇక్కడ, అంటే దాన్ని గోల్డెన్ క్రాస్ అంటాం. సో గోల్డెన్ క్రాస్ పడుతుంది కాబట్టి రేపు మార్కెట్, అండ్ వన్ మోర్ థింగ్, మార్కెట్ ద సెల్లర్ బ్యాండ్ అండ్ బయర్ బ్యాండ్ ఇట్స్ కాంబినేషన్ ఇక్కడే ఉంది. అంటే రైట్ నౌ ఇట్స్ బయర్ బ్యాండ్ కింద ఉంది. ఓకే, బట్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు, బయర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇది రేపు చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను ఈ పాయింట్. ఓకే, బట్ ద థింగ్ ఈస్ వీక్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది కాబట్టి మార్కెట్ ఒక రీటెస్ట్ అనేది ఛాన్స్ ఉంటే ఈ ఛాన్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఒక రీటెస్ట్ అయితే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో వన్స్ ఓపెనింగ్ పాయింట్ యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే, సో గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 208 ఉంది, మన ఫ్యూచర్ చూస్తే 127 ఉంది. అంటే నిఫ్టీ ఫ్యూచర్తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే 80 పాయింట్స్ ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 80 పాయింట్స్ ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, సో 80 పాయింట్స్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, సో గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఈ రేంజ్కి వచ్చింది అనుకుందాం. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, రేపు క్రూషియల్గా ఉంది. ఓకే, ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ అప్. ఓకే, ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే రేపు మార్నింగ్ 8-8:30కి గిఫ్ట్ నిఫ్టీ ఇంకా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఓపెనింగ్ పాయింట్ అనాటమీ గుర్తుపెట్టుకోండి, అనాటమీ క్యాండిల్ అనాటమీ. ఓకే, ఈ ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్ అయితే, అంటే తెలుసు కదా మార్కెట్ దీని కింద ఉంటే రీటెస్ట్ ఇచ్చిన తర్వాత అయినా, ఓకే, అంటే రీటెస్ట్ ఈజ్ అ కన్ఫర్మేషన్. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కింద ఉంది కాబట్టి మీ ఫస్ట్ టార్గెట్ ఈస్ TP3, దెన్ ఈజ్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. బికాస్ ఇక్కడ బయ్యర్ అయిపోతాడు, ఈ సెల్లర్ కాస్త బయ్యర్ అయిపోతాడు. ఇట్స్ యాజ్ ఏ ఒక సపోర్ట్ కింద ఫామ్ చేసుకొని, ఓకే, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ప్రజెంట్ ఉన్న లైక్ అనాలిసిస్ వ్యూ ప్రకారంగా నేను చెప్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను, విల్ సి. ఓకే, ఎస్, ఇఫ్ యూ సి ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఫెయిల్ అయితే జస్ట్ వెయిట్, ఇది రావట్లేదు, నో ప్రాబ్లం. యా, ఇప్పుడు వస్తుంది. సో ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇమీడియట్గా ఒక రిఫ్లెక్షన్ స్టార్ట్ అయింది అనుకుందాం. సో కిందికి ఒక సపోర్ట్, ఓకే, దెన్ ఇక్కడ రెసిస్టెన్స్, మళ్ళీ ఒక సపోర్ట్ కిందికి ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే కనబడతాయి. ఎందుకు మీరు 30 మినిట్స్లో పెట్టారు సార్ అని అంటే, ఓకే, ఇది పెద్ద క్యాండిల్స్ లాగా కనబడతాయి. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఆబ్వియస్లీ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అలాగా మార్కెట్ అనేది ఫామ్ చేసుకుంటూ కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది గైస్. యు సీ హియర్, మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను, అండర్స్టాండ్ ఇట్. సో ఇలాగా దిస్ ఆర్ షీట్. ఓకే, సో ప్రజెంట్ అయితే అది సరిగ్గా ప్రాపర్గా రావట్లేదు అనుకుంటా, బికాజ్ లోయర్ టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఓకే, సో నో ప్రాబ్లం. సో వాట్ వీ ఎక్స్పెక్టెడ్ వీ హ్యావ్ టు ప్లాన్ లైక్ దట్. మనం అనుకున్నట్టే అలాగే చేద్దాం. యాజ్ పర్ మన ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్, యాంటిసిపేషన్ టు టెస్ట్ ఫస్ట్ బయర్, దెన్ ఈజ్ పాసిబుల్ టు టెస్ట్. ఈ బయర్ కానీ కాంప్రమైజ్ అయితే దెన్ ఈజ్ పాసిబుల్ టు టెస్ట్. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ ఈ రేంజ్ వరకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
లేదు అనుకుంటే మార్కెట్ ఈ రేంజ్కి వచ్చి ఒక కన్సాలిడేషన్ రేపు ఈ రేంజ్లో చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడతా ఉంది. వన్స్ ఈ కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందికి ట్రాప్ ఇచ్చి అప్ సైడ్ తీసుకుంటుందేమో అని ఎక్స్టివేట్ చేస్తున్నాను రేపు. ఎందుకంటే ద వీక్లీ వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు నో కిందికని గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ నుంచి బ్రేక్ చేసుకొని లైక్ TP4 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ మంత్లీ వాల్యూమ్ అండ్ TP5 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఇఫ్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఓపెనింగ్ పాయింట్, ఓకే, ఓపెనింగ్ పాయింట్ మార్నింగే బ్రేక్ చేసి ఒక రీటెస్ట్ ఇచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, అంటే TP3 TP4 కాంప్రమైజ్ అయ్యింది కాబట్టి, బట్ మధ్యలో ఓపెన్ అయింది. ఓకే, అంటే రేంజ్ మధ్యలో, అంటే రేంజ్ అంటే తెలుసు కదా, TP3 బ్యాండ్ నుంచి TP4 బ్యాండ్ మధ్యలో ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు. ఈ మధ్యలో అనే ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది కానీ ఓపెనింగ్ పాయింట్స్ వస్తేనైతే మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మంత్లీ వాల్యూమ్ వరకు వెళ్ళిపోయి మార్కెట్ నాకు తెలిసినంత వరకు అప్పుడు ఈ రేంజ్ టు ఈ రేంజ్లోనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే దట్ మంత్లీ వాల్యూమ్లో అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పుష్ చేస్తే అప్పుడు ప్రైజాక్ని క్రియేట్ చేసి TP6 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతాయండి. ఓకే, TP6 వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి గైస్, వన్స్ ఇది కానీ రిజెక్ట్ అయిపోతే మళ్ళీ ఎల్లో బ్యాండ్ వరకు వచ్చి ఆగిపోయింది. లేదు ఫెయిల్ అయిపోయింది అంటే ఓపెనింగ్ పాయింట్ మళ్ళీ యాజ్ యూజువల్ కమ్ టు హియర్. ఓకే, సో అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. కొంచెం నిఫ్టీ ఎందుకు చెప్పారంటే సేమ్ యాజ్ ఏ సెన్సెక్స్ కాబట్టి. సెన్సెక్స్ కూడా చూద్దామా? సెన్సెక్స్ కూడా లెవెల్స్ ఆటోమేటిక్గా అంతే ఉంటాయండి. ఈజీగా చూద్దాం. సెన్సెక్స్ కూడా సి యాజ్ ఇట్ ఈస్, ఇది కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సెన్సెక్స్లో మంత్లీ వాల్యూమ్స్ మనకు రావు కాబట్టి నిఫ్టీలో చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అంతే ఉందండి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, సో హోప్లీ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెన్సెక్స్లో కూడా సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ద బ్యాండ్స్ ఇస్ సేమ్ ప్యాటర్న్గానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి గైస్. గుర్తుపెట్టుకోండి 11:30 11 నుంచి తర్వాతే మీరు సెన్సెక్స్లో కన్సాలిడేషన్లో అసలు మీరు ఎంట్రీ అవ్వకండి. అనవసరంగా క్యాపిటల్ అంతా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వండి. పైకి తీసుకోవడానికో కిందికి తీసుకోవడానికో చూడండి, అప్ సైడ్కి అవ్వండి. ఓకే, సో లేదు అనుకుంటే నెక్స్ట్ వీక్ యొక్క లెవెల్స్ని చేసుకుంటే చాలా బాగుంటుంది నా లెక్క ప్రకారంగా. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తామండి. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ థింగ్ ఇస్, ఒక నిమిషం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ విల్ సీ ఇన్ 1 hour టైం ఫ్రేమ్. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనలైజర్ యూస్ చేస్తున్నాను. సో ట్రెండ్ అనలైజర్ యూస్ చేసిన వెంటనే 1 hour లెవెల్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రీచ్డ్ ద సెల్లర్ బ్యాట్. సో వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాల్, వెన్ ఎవర్ కమ్ టు రీటెస్ట్ దిస్ TP2 బ్యాట్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్డ్. ఓకే, ఆల్మోస్ట్ కాదు, టచ్ అయిపోయింది. వీక్ మంత్లీ వాల్యూమ్కి ఆల్మోస్ట్ టచ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, యాజ్ వెల్ యాజ్ సెల్లర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ వాలటైల్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ లిటిల్ బిట్ వీక్లీ వాల్యూమ్ వరకు వచ్చి ఈ బ్యాండ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ వెంట్ అప్ టు TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. సో కమ్ టు ద 30 minutes టైం ఫ్రేమ్ గైస్. 30 minutes టైం ఫ్రేమ్లో వచ్చిన వెంటనే మనకు రేపటి అనాలిసిస్ లెవెల్స్ పెడదాం. ఇక్కడ ఆటోమేటిక్గా రేపటి యొక్క లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది. కానీ ఇక్కడ చూసారా, లిటిల్ బిట్గా ట్రిక్కీగా ఏముందంటే బ్యాండ్స్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. అంటే ఈరోజు మొమెంటం ఇచ్చేసింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ రేంజ్ కంటే రేపు ఆల్మోస్ట్ లైకే అంత రేంజ్కి రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎంత డిస్ప్లే చేస్తూ ఆల్మోస్ట్ 80-90% వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ పుష్ చేస్తే నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీ కానీ కిందికి పుష్ చేస్తే మాత్రం సేమ్ యాస్టీస్గా లిటిల్ బిట్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్టాక్స్ కిందకి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కంపారిజన్లో ఫస్ట్ థింగ్ ఇది అయితే కనబడింది కదా, జస్ట్ వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్ ఇంటూ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ని క్లిక్ చేస్తున్నాను. యూ విల్ సీ హియర్, ఇక్కడ కూడా చూసారా. సో మార్కెట్ ఫుల్గా రైజ్ అయింది కాబట్టి ద TP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్గా సపోర్ట్గా ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి గైస్, స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. ఈవెన్ యూ కెన్ సీ హియర్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నప్పుడు ద వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఫస్ట్ వన్ అట్ కోయిన్సిడెంట్ TP2 కాబట్టి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంటుంది.
అండ్ మార్కెట్ ప్రజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ పాయింట్ హై ఉన్నది కాబట్టి ఇది కూడా హై ఎక్స్పెక్ట్ చేసినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ TP3 ఇన్ బిట్వీన్ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. TP3కి TP4 బ్యాండ్కి మధ్యలో ఈ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఈ మధ్యలో ఓపెన్ అయితే మీకు తెలుసు కదా. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్ అయినా కానీ ద మంత్లీ వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఈ మంత్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ వీక్లీ వాల్యూమ్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఈ వీక్లీ వాల్యూమ్ కూడా బ్రేక్ అయిపోతే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి పడే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ టూ మచ్ స్ట్రాంగ్గా ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, సో మళ్ళీ ఒక కన్సల్టేషన్ చేసి మెల్లిమెల్లిగా పైకి వచ్చింది అనుకోండి, ఈ రేంజ్తో ఆగిపోయే ఛాన్స్ ఉంటాయండి. ఈ రేంజ్లో ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, లేదు అంటే గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ పాయింట్ కానీ సస్టైన్ చేసి, అంటే జస్ట్ ఇలా టచ్ చేసి సస్టైన్ చేసి, ఓకే, ఓపెనింగ్ పాయింట్ మీద సస్టైన్ చేసి యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసిందంటే ఇట్ వెంట్ టచ్ TP4. ఇఫ్ TP4 ఇస్ సస్టైన్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు అయితే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకు మీరు యాజ్ పర్ మన ఓపెన్ సైకాలజీ ప్రకారంగా TP3కి TP4కి మధ్యలో ఓపెన్ అయితే 6-7 వరకు చూస్తాం కదా. బట్ ద థింగ్ ఈస్ బ్యాండ్ యొక్క విడ్త్ ఉంది కాబట్టి, కొంచెం ఎక్కువ విడ్త్ ఉంది కాబట్టి, సో ఐఎమ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద థింగ్. ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి కదా లెవెల్స్కి అనేది. సో దట్ ఈస్ ద థింగ్ అండి. ఓకే, దిస్ ఇస్ ద TP5 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను రేపైతే లైవ్కి రావట్లేదు. ఐ హ్యావ్ వర్క్ అసైన్డ్ అయ్యింది. సో కొంచెం వెళ్ళాలి, అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. హోప్ గైస్ అర్థం చేసుకోండి. లేనని చెప్పేసి ఎక్కడికొకరికి లైవ్కి వెళ్ళడం, సరే వెళ్తా అంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు చెప్తుంది లేదా ఏంటి కరెక్ట్గా అనేది క్యాపిటల్ మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోండి. ఫస్ట్ వన్, స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి ప్రొటెక్షన్ చేసుకోండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అది లేదు అంటే మీ క్యాపిటల్ని వైప్అవుట్ అయిపోయిద్ది, ఎక్స్పైరీ కాబట్టి. మీ ఇష్టం, చెప్పాల్సింది అయితే చెప్పాలి కదా నా బాధ్యతగా. ఓకేనా, ఉంటా మరి, బాయ్.